శ్రీహరి అనూహ్యమైన మత్స్యరూపం ధరించి భూగ్రహంపై ప్రవహిస్తున్న మహాజలావరణంలో ప్రత్యక్షమయ్యాడు. భూమిపైనున్న సమస్త జీవరాశులు ఆ మహాజల ప్రళయంలో నశించిపోయినా శ్రీహరి కటాక్షం వల్ల సత్యవ్రతుడు అనే మహారాజు క్షేమంగా ప్రళయం నుంచి బయటపడ్డాడు. జల వినాశనం అనంతర కాలంలో బ్రహ్మ సృష్టికి సహకరించడానికి అనేక ఔషధాలు, జీవరాశి బీజాలను సేకరించిన సప్త ఋషులు ఒక నావలో బయలుదేరి సత్యవ్రతులను కూడా తమ నావలో ఎక్కించుకున్నారు. ఆ నావని చుట్టుకుని ఉన్నాడు సర్పశ్రేష్ఠుడు. భూభారాన్ని తన శిరస్సుపై మోసే అనంతుడు. మహామత్స్యంగా అవతరించిన శ్రీహరి తన నుదుటిపైనున్న కొమ్ముని ఆ సర్పం నడుముకి నావకి మధ్య దూర్చి లాగుతూ నావతో సహా ఆ జలరాశిలో ముందుకు పయనించసాగాడు. కనుచూపు మేర ఎటు చూసిన అనంత జలావరణం తప్ప భూమి జాడలు కనిపించడం లేదు. నావలోని వారితో మత్స్యావతారి సంభాషిస్తూ, ఈ మహాజలావరణం 7 రాత్రులు 7 పగళ్ళు అనంతరం నెమ్మదిస్తుంది. అనంతరం భూమి దర్శనమిస్తుంది. భూమిపైకి మిమ్మల్ని సురక్షితంగా చేర్చే వరకు మీ రక్షణ భారం నాది. మీరు నిశ్చింతంగా నిర్భయంగా ఉండండి అని అభయం ఇచ్చాడు. అలా 7 రాత్రులు 7 పగళ్ళు ఆ నావ అంధకారంలో జలావరణంలో ప్రయాణించింది. ఆ సమయంలో పాతాళం నుంచి సోమకాసురుడు అనే రాక్షసుడు ఆ జలావరణంలోంచి మహావేగంతో పైకి తీసుకువచ్చి పద్మాసనంలో నిద్రిస్తూ నిద్రావస్థలో ఉన్న సృష్టికర్త చేతుల్లోంచి వేదాలను సంగ్రహించి జలావరణంలోకి మునిగిపోయాడు. ఏ వేద ప్రక్రియ చేత దేవతలు సురక్షితంగా వృద్ధి చెందుతున్నారో ఆ వేదాలు అసురుడి హస్తగతమయ్యేసరికి దేవతలు భయభ్రాంతులై దేవాదిదేవ శ్రీమన్నారాయణ పాహి పాహి వేదాలను రక్షించు అంటూ ఎలుగెత్తి ప్రార్థించారు. శ్రీహరి మత్స్యావతారంలో ప్రత్యక్షమై భయపడకండి, బ్రహ్మ మానస పితృల్లో ఒకడైన పులస్త్య బ్రహ్మ పుత్రుడు విశ్రవసు ఈ జల ప్రళయానికి ముందు సంధ్యాస్తమయ సమయంలో సోమపానం చేసి ఆ మత్తులో కామాతురుడై అసురులకు నిషిద్ధమైన అసుర సంధ్య వేళ తన భార్యతో క్రీడించగా ఈ సోమకాసురుడు జన్మించాడు. బ్రహ్మవంశమునందు పుట్టి తన ముత్తాత బ్రహ్మదేవుడి ముఖాల నుండి వెలువడిన వేదాలను అపహరించిన సోమకాసురుడిని సంహరించి వేదాలను తిరిగి తెస్తాను, లోకాలను రక్షిస్తాను అని అభయమిచ్చాడు. అంతటా మత్స్యావతారి సోమకాసురుడిని వెతుకుతూ వెళ్ళి అతడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు సోమకాసురుడు నవ్వి, శ్రీహరి బ్రహ్మమానసపుత్రుడు పులస్త్య బ్రహ్మ కుమారుడైన నా తండ్రి నాకు బోనబోంతరాలలో ఎక్కడా మరణం సంభవించకుండా వరమిచ్చాడు. దాన్ని ధిక్కరించి నీవు నన్ను సంహరిస్తే బ్రహ్మవాక్కు ధిక్కరించిన నీకు ఆ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది సుమా అని హెచ్చరించాడు. ఓరి, నీకు నీ తండ్రి ఇచ్చిన వరం గురించి తెలిసే బోనబోంతరాళాలలో కాకుండా ఈ జలావరణంపై మత్స్యావతారణై నిన్ను సంహరిస్తున్నాను. బ్రహ్మ వంశజులం అన్న అహంకారంతో నీ వలె మరే అసురుడు విర్రవీగిన సంహరించి ధర్మరక్షణ గావిస్తాను. తప్పనిసరైనప్పుడు అసుర వంశక్షయము గావిస్తా. నీకొక మరణం తప్పదు అని హెచ్చరించి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు శ్రీహరి. ఆ రాక్షస సంహారాన్ని కన్నులారా గాంచిన సత్యవ్రతుడు శ్రీహరిని అనేక విధాల భక్తితో స్తుతించాడు. అతడి భక్తికి సంతసించిన శ్రీహరి, వత్స, నీ భక్తికి మెచ్చి నీకు వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఈ జల ప్రళయానంతరం జరిగే శ్వేతవరాహ కల్పంలో నువ్వు సూర్యభగవానుడికి కుమారుడుగా జన్మించి వైవస్వతుడు అనే పేరుతో సప్తమన్వంతరానికి మనువుగా ప్రసిద్ధుడు పోతావు. ఆ వైవస్వత మన్వంతరం నందు మీ సూర్యవంశం నందు నేను జన్మించి మీ వంశ ప్రతిష్టను జగద్విఖ్యాతం గావిస్తాను అని వరమిచ్చాడు. ఆ సమయంలోనే సోమకాసురుడి చావు గురించి తెలుసుకున్న అతడి తాత పులస్త్య బ్రహ్మ భార్య మహాపతివ్రతైన భవిర్భవు శ్రీహరి మీద ఆగ్రహిస్తూ, నారాయణ, బ్రహ్మకి తండ్రివి, బ్రహ్మవంశానికి ఆది పురుషుడువైన నువ్వే బ్రహ్మవంశంలో భాగమైన అసురజాతి వంశక్షయము గావిస్తానంటూ హెచ్చరిస్తావుగా, అందుకు తగ్గ
ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. ఇక ముందు నువ్వు ఒక్క అసుర జాతిలో తప్ప అన్ని జాతులలో జన్మించి అసురుల వల్ల ఇక్కట్ల పాలవుతావు. ఏ నరుడికి మనువుగా జన్మిస్తావంటూ నువ్వు వరం ఇచ్చావో ఆ వైవస్వత మన్వంతరంలోనే ఆ సూర్యవంశంలోనే నరుడుగా నువ్వు జన్మించినప్పుడు అసురుడు నీ భార్యను అపహరిస్తాడు. అప్పుడా భార్య వియోగంతో పలు బాధలు పాలవుతావు. ఇది నా శాపం అని శపించింది. అలా రామావతారం రావడానికి నాంది పలికింది మహాపతివ్రత అసురమాత అయిన అహిర్భవు శాపం. శ్రీమన్నారాయణుడి అర్ధాంగి శ్రీదేవి అసంకల్పితంగా భార్యని కాపాడుకోలేని భర్త ప్రస్తావన తీసుకురావడం మొదటి కారణమైతే, ఇప్పుడు ఆవిర్భవు శాపం రెండో కారణమైంది. శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో తల వంపించి ఆ అవసరం రావాలి కదా అన్నాడు. ఆయన వాక్కు ఫలించి ఆ అవసరం తనకు తానుగా శ్రీహరిని వెతుక్కుంటూ వచ్చింది. జల ప్రళయానంతరం మహా బ్రహ్మ మేలుకుని పునఃసృష్టికి సమాయత్తమవుతున్న వేళ రాక్షసరాజు హిరణ్యాక్షుడు భూమిని చెరబట్టి సముద్రంలో ముంచివేశాడు. బ్రహ్మాది దేవతలు మొరలు ఆలకించిన శ్రీహరి శ్వేతవరాహంగా అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించి యథాస్థానంలో నిలిపాడు. అప్పటి నుంచి శ్వేతవరాహ కల్పం ఆరంభమైంది. భూమిపై పునఃసృష్టి ప్రారంభించాడు బ్రహ్మ. హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి అమోఘమైన వరాలు పొంది దేవతల మీద దండెత్తి వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. భూలోకాన్ని కూడా జయించి శ్రీహరి నామస్మరణ, భజన, పూజాధికాలు నిషేధించాడు. శ్రీహరి భక్తుల్ని నానా హింసలు పెట్టాడు. అతడు కుమారుడే ప్రహ్లాదుడు. మహావిష్ణు భక్తుడు. నారాయణ నామస్మరణ తప్ప మరో మాట పలకని మహాదైవ భక్తుడు. తన ఇంట్లోనే తన కుమారుడి రూపంలో తనకి శత్రువు ఎదురయ్యేసరికి భరించలేకపోయాడు హిరణ్యకశిపుడు. కొడుకు చేత హరినామస్మరణ మాన్పించడానికి మంచిగా చెప్పించాడు. గురుకులానికి పంపి విద్యాభ్యాసం చేయించాడు. అయినా ప్రహ్లాదుడి హరిభక్తిలో మార్పు రాలేదు. ఇక కొడుకు అని కూడా చూడకుండా అనేక విధాల హింసలు పెట్టించాడు. ప్రతిసారి శ్రీహరి ఏదో రూపంలో ప్రత్యక్షమై ఆ బాలకుణ్ణి రక్షించసాగాడు. అంతటితో విసిగి వేసారిపోయిన హిరణ్యకశిపుడు కొడుకుని తన సుముఖానికి రప్పించి, ఎరా నాకు కనిపించకుండా దాగుడు మొదలాడుతున్న ఆ శ్రీహరిని కనిపించి నేను రక్షిస్తున్నాడా? ఎక్కడున్నాడురా ఆ దానవ వేరి అని అడిగాడు. ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి, ఇందుగలడు అందులేడను సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే గలదు శ్రీహరి అని చెప్పాడు. హిరణ్యకశిపుడు కోపం పట్టలేక, ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాడా? అయితే ఉన్నాడా ఈ స్తంభంలో అంటూ గదాదండంతో ఆ స్తంభాన్ని మోదాడు. మరుక్షణం ఆ స్తంభాన్ని బద్దలు కొట్టుకుని ఉగ్ర నరసింహ అవతారంలో ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. బ్రహ్మ ఇచ్చిన వరభంగం కాకుండా అతడిని తన ఊరువుల మీద వేసుకుని తన చేతిగోళ్ళే ఆయుధాలుగా అతడు గుండెలు చీల్చి సంహరించాడు నరహరి. అనంతరం శ్రీహరి ఆదేశానుసారం ప్రహ్లాదుడు రాజ్యాధికారాన్ని స్వీకరించి దానవ జాతిలో భక్తిభావాన్ని, ధర్మ మార్గాన్ని బోధి చేసి శాశ్వత కీర్తిని పొంది జీవమోక్షం పొంది శ్రీహరి దివ్యపాద సన్నిధికి చేరుకున్నాడు. ప్రహ్లాదుడు వైకుంఠానికి చేరాక దాయాదులైన దేవదానవుల మధ్య పూర్వవైరాలు మళ్లీ మొదలయ్యాయి. దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతల స్వర్గానికి, అమృతానికి దూరమై శ్రీహరిని శరణ కోరారు. అంతటా దేవదానవులు క్షీరసాగర మదనం ప్రారంభించారు. శ్రీహరి కూర్మావతారం ధరించి మందర పర్వతాన్ని తన మూపున భరించి వారికి సహకరించాడు. అమృత కలశం వెలువడగానే శ్రీహరి మోహిని అవతారం ధరించి దానవులను ఏమార్చి అమృతాన్ని దేవతలకి పంచి వారిని తిరిగి బలవంతులను చేసి తాను వైకుంఠం చేరుకున్నాడు. దానవులకి శ్రీహరి చేసిన అన్యాయాన్ని సహించలేకపోయాడు పాతాళ రాజ్య చక్రవర్తి బలి. ప్రహ్లాదుడి మనవడైన బలి కూడా శ్రీహరి భక్తుడే. అయినా జరిగిన అన్యాయాన్ని సహించలేక శ్రీహరిని నిందించాడు. శ్రీహరి అతన్ని ఓరడిస్తూ, మీ తాత ప్రహ్లాదుడు నా ప్రగాఢ భక్తుడు. అయినా ధర్మ సంరక్షణార్థం అతడి తండ్రి హిరణ్యకశిపుడిని సంహరించక తప్పలేదు. అలా ధర్మరక్షణార్థమే
ప్రవర్తకులైన దానవులకి అమృతం దక్కకుండా చేశాను. లోకక్షేమం వహించిన నేను స్వపరధర్మాలు పాటించను అని చెప్పాడు. అంతటా రాక్షస గురువైన శుక్రాచార్యుడు బలి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆ యాగం ద్వారా విశేష ఆయుధాలను సమకూర్చుకున్న బలి స్వర్గం మీదకి దండెత్తగా అతన్ని ఎదిరించడం సాధ్యం కాదని గ్రహించిన ఇంద్రాదులు స్వర్గం వదిలి పారిపోయారు. ఆ విషయం తెలుసుకున్న దేవతల తల్లి అదితి తన కుమారులకి పూర్వయోగం ప్రసాదించగలవాడు శ్రీహరి ఒక్కడేనని గ్రహించి తన భర్త కశ్యపుడి సలహా మేరకు నియమనిష్టలతో శ్రీహరిని ధ్యానించింది. శ్రీహరి ప్రత్యక్షమై నీ కడుపున పుట్టి నీ కోరిక తీరుస్తానని అభయమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించి ఆమెకు పుత్రుడుగా జన్మించిన శ్రీహరి ముద్దులు మూటగట్టి వామన రూపంలో జన్మించిన అతడికి వామనుడు అని పేరు పెట్టారు. 5వ ఏట ఉపనయనం సమయంలో సూర్యుడే స్వయంగా ఆ బాలుడికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవేతాన్ని, కశ్యపుడు మేంజిని, అదితి కౌపీనాన్ని ధరింపజేశారు. అన్నపూర్ణ భవానీ భిక్ష పెట్టింది. అనంతరం తాను అవతరించిన కార్యం నిర్వర్తించేందుకు బలి చక్రవర్తి వద్దకు వెళ్ళడానికి తల్లిదండ్రులు అనుమతి కోరాడు వామనుడు. తన కుమారుడు ఇక తిరిగిరాడని తెలుసుకున్న కశ్యపుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, ముద్దు ముచ్చట తీర్చకుండానే మాకు దూరం అవుతున్నావు. మరోసారి మరో అవతారంలోనైనా నీకు తండ్రినయ్యే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు. వామనుడు చిరునవ్వు నవ్వి, నువ్వు బ్రహ్మజ్ఞానివి, తండ్రెవరు, పుత్రుడెవరు, సంసారం ఏమిటి, అంతా మాయ. ఈ మాయలో పడి నువ్వు కూడా దుఃఖిస్తావా అన్నాడు. కశ్యపుడు చేతులు జోడించి, నీకోసం దుఃఖించడానికి కూడా సిద్ధమే అన్నాడు. వామనుడు నవ్వి, సరే, వైవస్వత మన్వంతరంలో నీకు పుత్రుడుగా జన్మిస్తా అని పలికి వెళ్ళిపోయాడు. బలిని 3 అడుగుల నేలతానం అడిగి అతడిని పాతాళానికి పంపి తాను వైకుంఠం చేరుకున్నాడు శ్రీహరి. ఆ వరం ఫలితంగా కశ్యపుడు రఘువంశంలో జన్మించాడు. అతడే దశరథుడు.